హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై 40 డేస్ స్టడీ సిరీస్. ఇవాళ అయితే డే 4. ఆల్రెడీ నిన్న డే 3 అయితే బ్లాగ్ చూసేశారు అండ్ ఇవాళ వచ్చేసి డే 4 అనమాట. ఆల్రెడీ 3 డేస్ కంప్లీట్ చేసేసాం. హానెస్ట్లీ చెప్పాలంటే నాకు ఇప్పుడు కొంచెం రిథమ్ సెట్ అయిందనమాట. అంటే స్టార్టింగ్లో ఉన్నంత కన్ఫ్యూషన్ కానీ ప్రెషర్ కానీ ఇలా మేనేజ్ చేస్తానా లేదా అని ఒక టెన్షన్ కొంచెం ఉండేది, అది ఇప్పుడు తగ్గిపోయిందనమాట. ఇవాళ నేను డే 4లో ఏం చేశాను, ఎలా చదివాను, ఎక్కడ స్ట్రగుల్ అయ్యాను, ఎక్కడ స్మాల్ విన్ ఫీల్ అయ్యాను అన్నీ కూడా షేర్ చేస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి, బికాజ్ ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ రియలైజేషన్స్ అయితే నాకు వచ్చాయన్నమాట డే 4లో. సో అవేంటి అనేది నేను వ్లాగ్లో చెప్తాను, ఎండ్ వరకు అయితే చూసేయండి. మార్నింగ్ అయితే నేను 5:30కి అయితే అలారం పెట్టేసుకున్నాను, బట్ రియల్గా లేచింది ఎప్పుడు అంటే 6:01 అయిందనమాట నేను లేచేసరికి. డే 1 డే 2లో ఎంతూజియాజంతో కొంచెం షార్ప్గా లేచాను, బట్ ఇవాళ బాడీ కొంచెం రెసిస్ట్ అయింది కాబట్టి ఒక థాట్ అయితే ఉంది, 40 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాక కాబట్టి బ్యాక్ స్టెప్ అయితే ఇవ్వకూడదు అని ఒక మోటివేషన్ అయితే వచ్చిందనమాట. సో కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ టైంకి అయితే లేచాను అండ్ ఫేస్ వాష్ చేసేసుకొని కొన్ని స్మాల్ స్ట్రెచెస్ అవి చేసేసుకొని డైరెక్ట్గా నేనైతే చదవడానికి స్టార్ట్ అయ్యాను అనమాట. మార్నింగ్ ఫ్రెష్ మూడ్లో ఉంటాం కాబట్టి ఆ టైంలో మనకి మైండ్కి ఏమైతే మనకి అనిపిస్తాయో సో వాటిని నేను పెట్టుకున్నాను అనమాట. నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే స్టార్ట్ చేశాను, క్వాంట్. సో ఇవాళ నేను మెయిన్లీ కొన్ని పెట్టుకున్నాను అనమాట ప్లానర్లో. ఏంటంటే టాప్ ప్రయారిటీస్ ఇచ్చింది వేటికి అని అంటే క్వాంట్లో పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్స్, బేసిక్ షార్ట్ కట్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇవైతే పెట్టుకున్నాను. మీకు తెలుసు ఎన్టీపీసీలో పర్సంటేజెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ టాపిక్కి బేస్ లాగానే ఉంటాయి. స్టార్టింగ్లో సింపుల్ ప్రాబ్లమ్స్ అనిపించాయి, బట్ ట్విస్ట్ ఎక్కడ వచ్చింది అని అంటే క్వశ్చన్స్లో నెంబర్స్ ఈజీగా ఉంటాయి బట్ ఆప్షన్స్ కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటాయి అన్నమాట. సో అక్కడ వచ్చింది. ఒక 20 క్వశ్చన్స్ సెట్ చేశాను ప్రాక్టీస్కి. ఫస్ట్ 5 ఏమో స్మూత్గా వెళ్ళిపోయాయి, నెక్స్ట్ 5 ఓకే అనిపించింది, బట్ 11th క్వశ్చన్ నుండి బ్రెయిన్ హ్యాంగ్ అయిపోయింది అనమాట. సేమ్ ఫార్ములా అప్లై చేసినా సరే ఆన్సర్ అయితే మ్యాచ్ అవ్వలేదు. అక్కడ ఫ్రస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని ఒక డౌట్ అయితే అనిపించింది. సో అందుకని చెప్పేసి కొంచెం స్మాల్ బ్రేక్ అయితే తీసుకొని మైండ్ రీసెట్ చేసుకున్నాను. అప్పుడు రియలైజ్ అయింది ఏంటి అంటే కంటిన్యూస్గా సాల్వ్ చేస్తే మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయి. సో 10 minutes బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం మన మైండ్ అనేది రీసెట్ అయిన తర్వాత మనం క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనే ఒక థాట్ అయితే వస్తుంది. ట్రస్ట్ మీ, స్మాల్ పాజెస్ చాలా హెల్ప్ చేస్తాయి, గుర్తుంచుకోండి. మళ్ళీ కూర్చొని మళ్ళీ నేనైతే స్టార్ట్ చేశాను. సో నేను మైండ్ రీసెట్ చేసుకోవడానికి ఇట్లా నా డెస్క్టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇది అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నేను క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ సాల్వ్ చేసిన తర్వాత కరెక్ట్ అయితే వచ్చింది. సో ఇది కొంచెం ఏంటంటే నాకు సమ్టైమ్స్ బ్రెయిన్ అనేది బాగా టైర్డ్ అయి ఉంటుంది, సో కాన్సెప్ట్ అనేది కనెక్ట్ అవ్వదు. సో ఆ టైంలో అయితే మళ్ళీ మనం దానికి బ్రెయిన్కి ప్రెషర్ ఇచ్చి చదవడం అనేది అంత మంచిది కాదు. సో అందుకని కొంచెం బ్రేక్ తీసుకొని ఇక్కడ నాకు క్లీన్ చేసుకునేది ఉంటే అదైతే క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ చదవటం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది మిడ్ మార్నింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే చదువుతున్నాను. తర్వాత షిఫ్ట్ అయ్యాను అనమాట జనరల్ అవేర్నెస్కి. సో జనరల్ అవేర్నెస్లో నేను అనుకున్న టాపిక్స్ ఏంటంటే ఇండియన్ పాలిటీ బేసిక్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్. అండ్ ఇంకొకటి మెయిన్గా వచ్చేది ఏమంటే నేను ఆల్రెడీ చెప్పాను డైలీ 100 కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను అని. సో నేను ఏవైతే నోట్ చేసుకున్నానో అవి మళ్ళీ చదవటం అయితే స్టార్ట్ చేశాను అనమాట. డిసెంబర్లో ఆల్రెడీ 300 కరెంట్ అఫైర్స్ ఉంటాయి బిట్స్. సో నేను 200 అయితే కంప్లీట్ చేసి కొంచెం బ్రేక్ తీసుకొని కొన్ని నాకు ఇంపార్టెంట్ అనిపించి మళ్ళీ చదవటం అయితే స్టార్ట్ చేశాను అనమాట. హానెస్ట్గా అంటే నాకు కొంచెం ఫియర్ ప్లస్ బోర్డన్ రెండు కాంబోలో మైండ్లో తిరుగుతున్నాయి అనమాట. బట్ ఎన్టీపీసీలో జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ ఎక్కువ కాబట్టి స్కిప్ చేయలేము, ఖచ్చితంగా చదవాల్సిందే. ఒక్క ట్రిక్ యూస్ చేశాను అనమాట ఇవాళ. ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ మగ్గింగ్ అప్ అనమాట, అంటే కాన్సెప్ట్ స్టోరీ లాగా ఇమాజిన్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్తూనే ఉన్నాను, మనం ఏదైనా చదువుతున్నాము అంటే దాన్ని ఒక ఇమాజినేషన్ దానిలాగా ఊహించుకొని మనం దాన్ని చదివితే మనకు కనెక్ట్ అవుతుందని. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ నేను అప్లై చేశాను. నోట్స్ లౌడ్గా
చదవటం, అంటే నేను ఏదైతే నోట్ చేసుకున్నానో అది లౌడ్గా చదవటము, సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే నాకు నేనే సెల్ఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే చేశాను. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఆర్టికల్ 19 ఉందనుకోండి, ఫ్రీడమ్స్ అని చదివి స్టాప్ అయిపోయి ఓకే ఇది ఎవ్రీడే లైఫ్లో ఇలా అప్లై అవుతుంది అని థింక్ చేసుకోవడం అనమాట. అలా రిలేట్ చేస్తే మెమరీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ టిప్ అయితే నేను ఫాలో అయ్యాను. నేను డే 4లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసిన సబ్జెక్ట్ ఏముంది అంటే జనరల్ అవేర్నెస్. బికాస్ జనరల్ అవేర్నెస్కి వెయిటేజ్ ఎక్కువ అని చెప్పాను కదా, సో దాన్ని స్కిప్ చేయకుండా చదవాలి. అందుకనే ప్రతి పాయింట్ టు పాయింట్ చదువుతున్నాను అనమాట. అండ్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఏవైతే నోట్ చేసుకున్నానో అవన్నీ కూడా నేను చదువుతున్నాను. అండ్ ఇండియన్ పాలిటీ, రీసెంట్ ఇండియన్ పాలిటీ ఉంటుంది కదా, సో దాన్ని కూడా నేను నోట్ చేసుకొని అది చదువుతున్నాను. అండ్ అలాగే రీసెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ, రీసెంట్ CJIs ఉంటారు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సో వాళ్ళకి సంబంధించిన డేటా కానీ అవన్నీ కూడా పిన్ టు పిన్ అయితే చదువుతున్నాను. ఎందుకు అనంటే అవి ఎక్కువ వెయిటేజ్, అంటే ఈ జనరల్ అవేర్నెస్ అంటేనే వెయిటేజ్ ఎక్కువ, బట్ ఇంకా కొంచెం ఎక్కువగా చదివితే గుర్తుంటుంది కదా, అందుకని చెప్పేసి అవి కొంచెం చదవటం ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేశాను అనమాట. నేను డే 4లో రీజనింగ్ అయితే చేయలేదండి. బికాజ్ అంటే చేశాను, బట్ అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఒక హాఫ్ అన్ అవర్ అలా చేశాను అనమాట. సో అందుకని ఎక్కువగా దీన్నే చదివాను. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయటము. అండ్ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయటంలో నేను మార్క్ టెస్ట్ రాయడానికి టెస్ట్ సిరీస్ ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఆ మార్క్ టెస్ట్ అయితే నాకు ఏమీ కనిపించలేదు పర్చేస్ చేయడానికి. సో అందుకని ఫ్రీగా మార్క్ టెస్ట్లు ఉంటాయి కదా, వాటినే అటెంప్ట్ చేస్తున్నాను. మీకు ఎవరైనా RRB NTPC ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్రీ అంటే మార్క్ టెస్ట్ ఏమైనా టెస్ట్ సిరీస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను దాన్ని పర్చేస్ చేస్తాను. సో అవి నేను మార్క్ టెస్ట్ అయితే ట్రై చేశాను అనమాట. సో ఈవినింగ్ స్మాల్ సెక్షనల్లో మార్క్ అయితే ట్రై చేశాను. అండ్ స్కోర్ మైండ్లో బ్లోయింగ్ కాదు, బట్ డే 2 కన్నా కొంచెం బెటర్ అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ కొంచెం ఇంప్రూవ్ అయింది. అండ్ ప్యానిక్ లెవెల్ కూడా తగ్గింది నాకు. క్వశ్చన్ సెలక్షన్స్ కూడా కొంచెం బెటర్ అనమాట. అంటే రాంగ్ ఆన్సర్స్ అనలైజ్ చేసి దాని ప్రకారం నేనైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. కాన్సెప్ట్ మిస్టేక్స్ కానీ, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కానీ, క్వశ్చన్ మిస్రీడ్ కానీ చాలా క్లారిటీ వచ్చిందనమాట. అంటే మనం కన్ఫ్యూషన్లో కొంచెం ప్యానిక్ అవుతాం కదా, ప్యానిక్ లెవెల్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి మిస్రీడ్ చేయడం కూడా కొంచెం జరుగుతుంది కాబట్టి వాటిని కొంచెం నేను రియలైజ్ అయ్యాను. అండ్ ఇంకొకటి నేనేం చేశానంటే మళ్ళీ ట్యాబ్ కానీ డెస్క్టాప్ కానీ ఓపెన్ చేసి చూడడం కంటే నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఇలా ఈ నోట్బుక్లోనే మొత్తం కూడా నేను రాసుకుంటాను అనమాట, మళ్ళీ చదవచ్చని నెక్స్ట్ డేకి. సో అట్లా నేను నోట్బుక్లో నోట్ చేసేసుకొని మార్క్ టెస్ట్ కూడా అవి కూడా చదువుతున్నాను, పనిలో పని అయిపోద్ది కదా అని చెప్పేసి. సో అట్లా చదివేశాను అనమాట. సో ఇది మొత్తం డే 4 మొత్తం కూడా డే 3లో 6 అవర్స్ చదివాను. అండ్ డే 4లో నేను 8 అవర్స్ అయితే చదివాను, కొంచెం ఎక్కువసేపే చదివాను. డే 4లో నాకు వచ్చిన రియలైజేషన్స్ ఏంటంటే వాళ్ళ బిగ్గెస్ట్ రియలైజేషన్స్ పర్ఫెక్ట్ రొటీన్ ఫస్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. బాడీ అండ్ బ్రెయిన్ అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. బ్రేక్స్ ఆర్ నాట్ వీక్నెస్ అనమాట. సో యాక్యురసీ, స్పీడ్ ఇవన్నీ కూడా ఎర్లీ ఫేజ్లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అయితే హీరో అని అనుకుంటున్నాను నేను. అండ్ హానెస్ట్గా ఫీలింగ్ చెప్పాలి అంటే, నిజం చెప్పాలంటే ఇవాళ ఫుల్ ఎనర్జెటిక్ డే అయితే కాదు. కొన్ని మూమెంట్స్లో 40 days ఛాలెంజ్ ఎండ్ వరకు మెయింటైన్ చేస్తానా లేదా అనేది కొంచెం డౌట్ కూడా వచ్చింది. బట్ ఒక్క థింగ్ స్ట్రాంగ్గా ఉందన్నమాట, క్విట్ చేయాలనే థాట్ అయితే రాలేదు. అదే స్మాల్ విక్టరీ నాకు. అండ్ టుమారో డే 5 అనమాట. సో డే 5 అయితే రేపు ఫోకస్ చేసే కొన్ని మెయిన్ టాప్ ప్రయారిటీస్ ఏంటంటే క్వాంట్లో అయితే ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ జనరల్ అవేర్నెస్లో మోడర్న్ హిస్టరీ బేసిక్స్ అయితే చదువుతాను. అండ్ రీజనింగ్ ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే డే 4లో నేను స్కిప్ చేశాను కాబట్టి డే 5లో ఖచ్చితంగా రీజనింగ్ అనేది చేయాలి. పజిల్స్ అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ప్రిపరేషన్ చేస్తుంటే స్ట్రెస్ అయితే నార్మల్గా ఫీల్ అవ్వండి, బట్ స్టాప్ చేయడం కాదు, అది ఓన్లీ డేంజరస్ థింగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, దట్స్ మై డే 4 ఆఫ్ 40 days RRB NTPC స్టడీ సిరీస్. మీకు ఈ జర్నీ రిలేటబుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి మీ డే 4 ఎలా గడిచింది అని. సీ యూ ఇన్ డే 5. అంటిల్ దెన్ కీప్ స్టడీయింగ్, కీప్ బిలీవింగ్.